వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి రాయుడు. అంబటి రాయుడు పేరంటేనే చాలామందికి అది ఒక ఫెమిలియర్ నేమ్. అయినా ఒక క్రికెటర్గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్పెషల్లీ ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆయన అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకోవడం జరిగింది. అలా అంబటి రాయుడు తనకంటూ కూడా కొంచెం ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు ఒక మంచి క్రికెటర్గా. ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళ తర్వాత కొంతమంది రేర్ పీసులు క్రికెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంటర్ అయిన వాళ్ళు. అలా అంబటి రాయుడు కూడా తనకంటూ కొన్ని వివాదాలు ఆయన కెరీర్లో చాలా ఉన్నాయి. బట్ తనకంటూ కూడా కొంత ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు ఒక మంచి క్రికెటర్గా. అలాంటి అంబటి రాయుడు తన కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ 2019 తర్వాత కొన్ని కీలక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన పాల్గొన్నారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు సోషల్ మీడియా వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కలవడం కూడా జరిగింది. ఆ పార్టీ తరపున అంబటి రాయుడు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగింది. ఆయనది ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి ఆయన ఆ స్థాయిలో క్రికెటర్గా ఎదగడం జరిగింది. అందుకే ఆయనకు పొన్నూరు టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పటికే కిలార్ రోసే లాంటి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, గెలుచున్నారు. ఉమారెడ్డి అల్లుడు ఆయన. అయితే పొన్నూరు టికెట్కి ఆయన ఉన్నారు కాబట్టి మరి అంబటి రాయుడికి ఏ టికెట్ ఇస్తారనే చర్చ వచ్చినప్పుడు అంబటి రాయుడిని గుంటూరు ఎంపీగా నిలబెడతారు అన్న చర్చ కూడా జరిగింది. మరి గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ లైమ్లైట్లో ఉంటుందా, మరి అంబటి రాయుడు ఎంతవరకు పెర్ఫామ్ చేయగలరు అన్న ఈక్వేషన్స్ కూడా తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అంబటి రాయుడికి సంబంధించిన కొన్ని సర్వేలు కూడా చేయించుకోవడం జరిగింది. ఇక ఆయన అఫిషియల్గా ఈ క్రమంలోనే అంబటి రాయుడిని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అఫిషియల్గా వైఎస్ఆర్సీపీ జెండా కూడా కప్పుకున్నారు ఎన్నికలకు ముందు. ఇక ఆయనకి రేపో మాపో గుంటూరు టికెట్ అఫిషియల్గా, గుంటూరు ఎంపీ టికెట్ అఫిషియల్గా అనౌన్స్ చేస్తారు అని కూడా చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆ రోజున మనం చూసినట్లయితే లాస్ట్ మినిట్లో ఇక రేపో మాపో ఇంకో గంటలోనే అనౌన్స్ చేస్తారనగా హఠాత్తుగా అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అవుతున్నానంటూ కూడా ఒక మెసేజ్ పెడతాం జరిగింది. అలా పెద్ద కారణాలు చెప్పకుండానే ఆ స్థాయిలో నేను వైఎస్ఆర్సీపీలో ఇమడలేకపోతున్నాను అన్న విధంగా అంబటి రాయుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. అది కూడా వితిన్ 2 డేస్లోనే. అది నిజంగానే అప్పుడు ఒక సంచలనం అనే చెప్పుకోవాలి ఎన్నికలకు ముందు. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారో ఆయన అప్పటి నుంచి కూడా మళ్ళీ జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. ఒకవైపు ఆయన పవన్ కళ్యాణ్ని కూడా కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన జనసేన జెండా కప్పుకుంటే అంబటి రాయుడికి ఏదో ఒక టికెట్ జనసేన వైపు నుంచి వస్తుంది, కనీసం ఆయన అసెంబ్లీకైనా పంపించే ప్రయత్నం జరుగుతుంది అనే చర్చ జరిగింది. బట్ అంబటి రాయుడు మాత్రం ఎక్కడో కూడా ఆ స్థాయిలో ఆయన వర్కౌట్ చేసుకోలేదా, నిజంగానే ఆయనకు ఆసక్తి లేదా అనేది మనం పక్కన పెడితే, బట్ ఆయనకైతే పూర్తి స్థాయిలో ఆ ఎన్నికలో ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయినారు. ఏ పార్టీ తరపుకి ఆయన అసోసియేషన్ అయితే కాలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజున అసలు అంబటి రాంబాబు చర్చ అయితే జరగట్లేదు కొంతకాలంగా. ఇటీవల ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ కూడా గెలవడం జరిగింది. కలిసారు ఆయన. ఈ కలిసిన తర్వాతే ఆయన జనసేనలోకి రాబోతున్న ప్రచారం అయితే పీక్స్కి వెళ్ళింది. అయితే కలిసిన తర్వాత మాత్రం అంబటి రాయుడు చాలా కూల్గా ఉండిపోయారు. ఎక్కడ కూడా అఫిషియల్గా అయితే ఆయన వైపు నుంచి ఒక ప్రకటన రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ పాలసీలు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ తనకు నచ్చుతాయంటూ కూడా ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి దాని పెద్ద అభిమానం అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అలా అంబటి రాయుడు మాత్రం అసలు ఆ పార్టీలోకి వెళ్తారా, ఏ పార్టీలోకి వెళ్తారన్న అంశం మీద మాత్రం ఎప్పుడు ఒక చర్చకి అయితే తావిస్తూ ఉన్నారు ఆయన. బట్ కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. అలాంటి అంబటి రాయుడు ఇటీవలే బీజేపీకి సంబంధించిన సమావేశాలు వైజాగ్లో జరిగితే అందులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడం జరిగింది. బీజేపీ సిద్ధాంతాలను ఓన్ చేసుకునే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అంబటి రాంబాబు ఎప్పుడైతే బీజేపీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ క్రమంలోనే అంబటి రాయుడు బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరుగుతోంది. ఈరోజు సదరన్ స్టేట్స్ మీద బీజేపీ ఫోకస్ పెడతమే కాదు, ఎస్పెషల్లీ ఈ రోజున తెలంగాణలో, కర్ణాటక లాంటి చోట వాళ్ళు చేసిన ప్రయోగాలు విఫలమైన ఎంపీ సీట్ల విషయంలో మాత్రం తను అనుకున్న ఫలితాలను అయితే సాధించింది. ఆ ఫ్లోలోనే ఈరోజు ఏపీలో కూడా అటు జనసేన టీడీపీతో పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఈరోజు అధికారంలో భాగస్వామిగా ఉంది. ఎంత భాగస్వామిగా ఉన్నా ప్రామినెంట్గా ఈ రోజున ఏపీలో నిలబడాలి అంటే ఆ స్థాయిలో రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఓ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఓ పురంధరేశ్వర్ దాకా అందరినీ కూడా ఎన్నికల ముందు తీసుకునే ప్రయత్నం చేశారు. సామాజిక వర్గ సమీకరణాలు ఈక్వేషన్స్లో కూడా ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ని ప్యాంపర్ చేస్తూనే కూటమిలో ఉన్నప్పటికీ మరోవైపు ఆయన బ్రదర్ అయిన చిరంజీవిని కూడా, ఆయన ఇమేజ్ని కూడా వాడుకునే ప్రయత్నం ఈరోజు బీజేపీ వైపు నుంచి జరుగుతూ వస్తోంది. అవసరమైతే విజయసాయిరెడ్డి వదిలేసిన రాజ్యసభ సీటును చిరంజీవికి ఇచ్చైనా సరే ఆయన కాపు సామాజిక వర్గంలో తమకంటూ ఒక ఐడెంటిటీ చాటుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఇలా శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళకు
కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ఆ స్థాయిలో అటు రాజు సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది బీజేపీ నుంచి. ఇలా మనం చూసినట్లయితే అటు ఇక సుజనా చౌదరికి మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చున్నారు, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఎంపీగా పోటీ చేసి గెలుచున్నారు. ఇలా అన్ని సామాజిక వర్గాలని కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతోంది. వేరే విజయసాయి రెడ్డిని చూసుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసుకున్నా అదే చర్చ అనుకోవాలి. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఈరోజు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ కోటాలోకి తీసుకెళ్తా ఉన్నారు, రాజీనామా చేసి మరి. సో అలా ఈ క్రమంలోనే ఈరోజు ఏ చిన్న అంశం తమకి ఏపీలో లాభిస్తున్నా ఆ విషయంలో బీజేపీ ఎక్కడ వెనకడుగేయట్లేదు. ఆ క్రమంలోనే ఈరోజు అంబటి రాయుడు లాంటి వాళ్ళని, ఎందుకంటే గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళని ఎలా ప్రమోట్ చేసిందో బీజేపీ మనకు తెలుసు. అటు సినిమా ఇండస్ట్రీ నుంచైనా ఇటు క్రీడా రంగం నుంచైనా ఎవరైనా సరే తమ వైపు ఆ స్థాయిలో ఆకర్షితులైతే అదే స్థాయిలో వాళ్ళని ప్రమోట్ చేస్తూ వస్తుంది బీజేపీ. అందుకే ఈరోజు అంబటి రాయుడు కూడా ఈరోజు చాలా స్మార్ట్గా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. బీజేపీలోకి వెళ్ళినట్లయితే తనకు జాతీయ స్థాయిలో కూడా ఏదో ఒక స్కోప్ ఉంటుందని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే బీజేపీ సమావేశాల్లో కూడా అంత కీలకంగా పాల్గొని బీజేపీ విధానాల మీద కూడా ఆయన మాట్లాడారని కూడా చెప్తున్నారు. అయితే మొన్న వైసీపీ, నిన్న జనసేన, ఈరోజు బీజేపీ అన్నట్టుగా ఒక స్టెబిలిటీ లేకుండా అంబటి రాయుడు మాట్లాడుతున్న తీరు మీద కొంతమందిలో అయితే సందేహాలు ఉన్నాయి. బట్ ఈ విషయంలో బీజేపీ నిజంగానే అంబటి రాయుడిని తీసుకుంటే ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆయన ద్వారా ఎలాంటి రాజకీయాలు ఏపీలో చేయాలనుకుంటుంది బీజేపీ అనేది కూడా ఇంకొద్ది కాలంలోనే క్లారిటీ రాబోతోంది. మొత్తానికైతే అంబటి రాయుడు బీజేపీలో చేరతారన్న ప్రచారం మాత్రం నిజంగానే ఆయన అభిమానుల్లో ఒక హాట్ టాపిక్ అవుతున్న ఇష్యూగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.